అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెత్తల కర్రీ అండి. మా వారు చాలా రోజులకు తీసుకొచ్చారు ఎండు చేపలు. చెరువు చేపలు అయితే తీసుకురమ్మని చెప్పాను, కానీ మెత్తాలు అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఏవో ఒకటి తీసుకొచ్చారు అని చెప్పేసి ఈరోజు వీటితో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇలా మెత్తాలు తీసుకుని తింటే ఎంత బాగుంటుందో అండి. పచ్చి పులుసు నలుచుకున్నా లేకపోతే కర్రీలాగా చేసుకుని తిన్నా అదో టేస్ట్ భలే ఉంటుందండి. అవైతే కొద్దిగా వేయించుకోవాలి. వీటిలో విసుకేం లేదులేండి, అయినా వేయించుకుంటున్నాను. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని ఒక్కసారి బాండలు అలా కడుక్కోవాలండి. చేపలు వేయించాం కదా, అందువల్ల ఒకసారి కడుక్కొని మళ్ళీ అదే బాండలు పెట్టుకొని అందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇవి వేగిపోయిన తర్వాత పక్కకైతే తీసేసుకోవచ్చు. కొద్దిగా వేయించుకోండి, మరీ నల్లగా వేయించుకుంటే పొడి కూడా నల్లగానే ఉంటుంది. ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత అదే బాండిల్లో కొంచెం ఆయిల్ అండి. ఆయిల్ మనం ఎంత వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కొంచెం ఇలాంటి చేపల కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోనే కొన్ని ఎర్రగడ్డ ముక్కలండి. ఎర్రగడ్డలు ఇలా పెద్దగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. ఈ ఎర్రగడ్డలు అయితే కొంచెంసేపు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. అవి వేగేలోపు రోజు వీడియోకి వంటలు ఒకటే పెట్టుకుంటున్నానండి. రోజు రెడీ అవ్వాలి, వంట చేయాలి, కనిపించాలంటే బాగుండదేమో రెడీ అవ్వకపోతే అనే ఉద్దేశంతో కనిపించకుండా వంటలు ఒకటే పెట్టుకున్నాను. ఎలా ఉన్నా పర్వాలేదు, రోజు రెడీ అవ్వడం మన వల్ల కాదు కదా అని చెప్పేసి ఎలా ఉన్నా పర్లేదు వీడియో ముందుకు రావాలని చెప్పేసి ఎలా ఉంటే అలాగే న్యాచురల్గా వద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఈలోపు ఆనియన్స్ కూడా వేగిపోయి ఉంటాయండి. అందులోనే ఒక 3 టమోటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. టమోటా ముక్కలు కూడా వేసి కొద్దిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా మెత్తబడాలండి టమోటా ముక్కలు అయితే. అలా మెత్తబడేలోపు మెత్తాలను కూడా నీట్గా కడిగి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. మెత్తాలు నీట్గానే ఉన్నాయండి, ఇసుక ఏమీ లేవు, బాగున్నాయి. కొన్ని మెత్తాలలో ఇసుక ఉంటుందండి, వాటిని అయితే 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. వీటిల్లో ఏమీ లేదండి, నీట్గా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు టమోటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గుంటాయండి. అందులో కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. సామాన్ రాసే ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతానండి. ఈసారి ఉప్పు అయితే మర్చిపోయాను. కల్లుప్పు అయితే వేసుకొని ఒకసారి అలా కలిపి టమోటా ముక్కలు అయితే మగ్గనివ్వాలండి. కొద్దిగా మెత్తబడేంత వరకు టమోటాలు అయితే మగ్గించుకోవాలి. ఈరోజు రొయ్యలు తీసుకురమ్మన్నానండి, సండే కదా అని చెప్పేసి. పండగ రోజంతా నాన్ వెజ్గా తిన్నాము అని చెప్పేసి మా వారు నైట్ ఏమో రొయ్యలు తెచ్చానా చేపలు తెచ్చానా అని ఇన్ని రకాలు అడిగాడు. మార్నింగ్ లేసేసరికి ఎందుకులే ఖర్చు, ఎగ్స్ తీసుకుంటే వారం దాకా వస్తాయంట, అందుకని చెప్పేసి ఎగ్స్ ఒకటే తీసుకొచ్చి ఇచ్చారు. నేను సరే మెత్తాలన్నా చెరువు చేపలన్నా తెచ్చిమని చెప్పాను. చెరువు చేపలే తీసుకురమ్మని చెప్పానండి. ఆయన మెత్తాల్లో ఒకటే తెచ్చిచ్చి వెళ్ళారు. సరేలే కొన్నే వచ్చాయండి, మరీ పావు కిలో అంట ఒక్కరున్నే వచ్చాయి. ఒక్కసారికి రెండోసారికి కొద్దిగా డబ్బాలు ఎత్తి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే పచ్చిపులుసు అయితే చేసుకుందామని చెప్పేసి సంగటి చేసి మరీ ఒక్కరున్నే వచ్చాయి. వీళ్ళు ఏంటంటే బైక్ మీద కూర్చొని వాళ్ళైతే తూకం వేసేయమంటారు, వాళ్ళు మోసం చేస్తారో ఏమో తెలియదండి. మరీ ఇన్నిన్నే చేపలు వచ్చాయి. మెత్తాలు కదా కొద్దిగా బాగానే తూగుతాయండి, ఏందో కొద్దిగా వచ్చాయి. ఇంటికి వచ్చినాక చెప్తాను. ఇన్ని వస్తాయా అంటాడు ఆయన అయితే. సరే అండి, కూర అయితే చేసి వాళ్ళు వచ్చేసరికి వంట చేసుకోవాలి. చిన్న పాప అయితే పడుకొని ఉంది. అది లేసేటప్పటికి పండగకి వేసుకున్న బట్టలు అయితే ఉన్నాయండి. అది ఒక పట్టు చీర ఉంది, అదైతే జాడివ్వాలి. వాషింగ్ మిషన్లో వేస్తే కొద్దిగా ఇదైపోతుందని చెప్పేసి అది జాడించుకోవాలి. ఇంకా ఉంటుంది కదా వంట చేసినప్పుడు గ్యాస్ కాడ ఎంత ఉంటుంది అదంతా వాష్ చేసుకోవాలి. కొద్దిగా అంట్లు కూడా పడతాయి, అవి తోముకోవాలి. చాలా పని అయితే ఉంటుంది. ఈ రోజుకి ఇలా మెత్తల కర్రీతో అయితే సరిపెట్టేసుకున్నాం. అడిగానండి రొయ్యలు చేపలు ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పి, రొయ్యలు బిర్యానీ చేద్దామని చెప్పి రొయ్యలు అయితే తీసుకురమ్మన్నానండి. లేదా రొయ్యలు గోంగూర ఏదో ఒకటి చేసుకుందాం, వీడియో కావాలి కదా, వీడియో కోసం మా తిప్పలన్నీ. సరేలే ఈరోజు వద్దన్నాడు కదా, సినిమాకి అయితే 1000 రూపాయలకి వచ్చేయింది. రొయ్యలు మాత్రం 300 పెట్టలేడంట, అది చెప్పాడు. సరే ఆయన తీరు అలా ఉందని చెప్పేసి ఈరోజుకి అడ్జస్ట్ అయిపోయాను. ఓకే అండి, ఈలోపు టమాటాలు కూడా వేగిపోయి ఉంటాయి, చూసేద్దాం. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెత్తాలను అయితే వేసేసుకోవడమేనండి. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, చూపడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాతే టమాటా ముక్కలు వేసాను, అది క్లిప్ తీయడం మర్చిపోయానండి. ఇలా చేపలు కూడా వేసి ఒకసారి మొత్తం అలా కలుపుకున్న తర్వాత కారం అయితే వేస్తున్నానండి. మేమైతే బాగా కారం తింటాం, కారం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం తగ్గించే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఫుల్గా వేసుకున్నాను. మరి కొద్దిగా తినేవాళ్ళు 1.5 స్పూన్ అలా వేసుకోండి, సరిపోతుంది. కారం వేసి ఒకసారి మొత్తం అలా కలిపి కొద్దిగా చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి. ఈ చింతపండు రసం కూడా మనం తీసుకునే చేపలను బట్టి ఇంకా టమోటాలను బట్టి అయితే పోసుకోవాలండి. కొలతల ప్రకారం నేనేం చెప్పట్లేదండి, రఫ్గా అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇలా మెత్తాల కూరలో ఎంత చింతపండు రసం కావాలో, ఎన్ని టమాటాలు కావాలో మనం తినే పులుపు కారాలను బట్టి అయితే వేసుకోవచ్చండి. అలా చింతపండు రసం పోసిన తర్వాత కొద్దిగా
నీళ్ళైతే పోసుకుంటున్నాను మెత్తలు ఉడకడం కోసంగా. ఈ మా ఊరు సైడ్ మెత్తలు కాదు కదండి, ఉబ్బుకొని ఉన్నాయి ఏందో. అవైతే కొద్దిగా పల్చగా అదొక తీరుగా ఉంటాయండి, ఇవేదో కొద్దిగా అంత అనిపించలేదు. మెత్తలు ఉడికేలోపు మనం వేయించుకున్న ధనియాలు అవన్నీ కూడా పొడిలాగా దంచుకుంటున్నానండి. గ్యాస్ పైన పెట్టి దంచుకుంటే ఆ గ్యాస్ బండ్ ఇరిగిపోతుందండి, అందుకని చెప్పేసి కింద పెట్టయితే దంచుకుంటున్నాను. ధనియాలు మెదిగిపోయిన తర్వాత అందులోనే 4 వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోవాలండి. ఆ తర్వాత మెత్తాలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ పొడి అయితే వేసుకోవాలండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ కర్రీ ఆపేస్తామన్న ముందుగా ఈ పొడి అయితే వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి, లేకపోతే అలాగే వదిలేస్తున్నాను. నాకడైతే కొత్తిమీర కూడా ఈరోజు లేదు, అందుకే వేయలేదు. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అలాంటప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి. ఆయిల్ పైకి వస్తే కొంచెం చూసేదానికి బాగుంటుందని అంతేనండి, ఇంకేం లేదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినడమేనండి. నేను మా చిన్న పాప కూడా అప్పటికి లేసేసింది, ఇద్దరం కలిసి అయితే అన్నం తింటున్నామండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఓకే అండి, బాయ్. మా చిన్నది చూడండి చేపలు పెట్టమంటుంది. ఓకే అండి, బాయ్.